అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వంకాయ 360. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వంకాయ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది చూపిస్తాను, చూడండి. పదార్థాలు: కారం పొడి, పసుపు, ఆవాలు, జీలకర్ర, ధనియా పొడి, జీరా పొడి, ఉప్పు, ఆయిల్. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మనము వంకాయని కట్ చేసుకుందాం. ఇలాగా నీళ్ళు పోసి ఇందులో కొంచెం ఉప్పు వేసి చేసుకోవాలండి. అప్పుడే వంకాయ చేయలేకుండా ఉంటుంది. ఇది ఈజీ ప్రాసెస్ అండి. అందరూ బిజీ లైఫ్లో ఉంటారు కదా, చాలా షార్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ వంకాయ వేసుకోవాలి. ఇందులో నేను ఇంత ఆయిల్ పోసుకుంటున్నాను. మీకు కావాలంటే తక్కువ పోసుకోండి, ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఒక ఇంత స్పూను జీలకర్ర, ఇంత ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. కారం కొంచెం ఎక్కువగానే ఉండాలండి, అందుకోసం ఒక స్పూన్ నీడుగా వేసుకోవాలి. తగినంత ఉప్పు. నాకు ఇంతగా పడుతుంది కాబట్టి మీకు ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి. తర్వాత ధనియా పొడి, కొంచెం జీరా పొడి. ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి స్లోగా. ఇప్పుడు మనము కలిపేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి సిమ్లో. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక 1 minute హైలో పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటాం. ఇది పొద్దున్నే వెళ్తారు కదండి, జాబ్లోకి వెళ్తారు కదా, వాళ్ళకి ఈజీ ప్రాసెస్. ఇంకా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటాం. కరెక్ట్ 5 minutesలో రెడీ అవుతుంది. 5 minutes అయ్యాక 11 సిమ్లో ఇది 5 నిమిషాలు అయిందండి. మనం ఒక్కసారి మూత తీసి కొంచెం ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసి ఒక్కసారి మనము ఇలాగా కింది నుంచి మీద వరకు ఇలాగ కలుపుకోవాలి. చూసారా, వంకాయ ఉడికిపోయింది. ఇందులో నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు. ఇంకొక 2 minutes ఉడికించుకోవాలండి. ఇంకొక 2 minutes ఉడికించుకుంటే వంకాయ మగ్గిపోతుంది. మూత పెట్టేస్తాం. ఇది కర్రీ అయిపోయిందండి. ఒకసారి చూడండి, ఇలా వస్తుంది. కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. పిల్లలకి టిఫిన్లకు కానీ మీకు కానీ ఇవి ఈజీ ప్రాసెస్ అన్నమాట. 5 minutesలో అయిపోతుంది. జస్ట్ వంకాయ కర్రీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.